నమస్తే ఆహార ప్రియులందరికీ స్వాగతం. మనం అరటికాయతో రకరకాల వంటలు చేస్తూ ఉంటాము. కాకపోతే ఎక్కువ మంది అరటికాయని లైక్ చేయరు. ఈ విధంగా ఒకసారి అరటికాయతో పిట్టు ట్రై చేస్తే ఎంతో టేస్ట్తో పాటు హెల్త్కి కూడా చాలా మంచిది. అరటికాయ తినని వాళ్ళు కూడా తినేస్తారు. దీనికోసం 2 అరటికాయలను తీసుకొని చివర్లు కట్ చేసి వాటర్లో ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ పాటు ఉడికిన తర్వాత ఈ విధంగా మెత్తగా ప్రెస్ చేస్తే మెత్తగా అయితే కరెక్ట్గా ఉడికినట్లు. చల్లారాక అరటికాయ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పైనున్న తోలంతా తీసేసేయాలి. ఈ విధంగా కాకపోయినా అరటికాయ పైన తొక్కని లైట్గా తీసేసైనా ఉడికించుకోవచ్చు. అరటికాయలో 0 కొలెస్ట్రాల్ ఉంటుంది, ఫైబరు ఎక్కువగా ఉంటుంది. ఇంకా కడుపులో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తగ్గిపోతాయి. అరటికాయ చేపల పులుసు మన ఛానల్లో ఉంది, కావాలంటే చూడండి. ఈ విధంగా పైనున్న లేయర్ అంతా తీసేసిన తర్వాత చేత్తో కానీ గెరటితో కానీ మెత్తగా పొడి పొడిగా మ్యాష్ చేసుకోవాలి. ఉండలేమి లేకుండా ఎక్కువ పొడిగా ఉండేటట్టు చూసుకోవాలి. ఎంత పొడిగా ఉంటే కూర అంత బాగా టేస్ట్గా ఉంటుంది. వేడిగా ఉంటే ఒకసారి ఈ విధంగా స్పూన్తో కానీ ఏదైనా గరిటెతో కానీ మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని 4 to 5 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర వేసి అవి కూడా ఫ్రై అయిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న 2 లేదా 3 ఆనియన్స్, సన్నగా కట్ చేసిన 2 పచ్చిమిరపకాయలు వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఒక 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. 1/2 స్పూను పసుపు, కారం 1 స్పూను, సాల్ట్ 1 స్పూను వేసుకున్న తర్వాత ఆయిల్లో 1/2 మినిట్ పాటు ఫ్రై చేసుకొని అరటికాయ ముక్కల్ని కూడా అందులో వేసేసుకోవాలి. అరటికాయ బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. అది ఫ్రై అయ్యేదాన్ని బట్టి మనకు టేస్ట్ బాగుంటుంది. ఈ ఆనియన్స్తో కూడా కలిసిపోయి చాలా టేస్ట్గా తీయగా తినేదానికి చాలా టేస్ట్గా ఉంటుంది. గరిటెతో ఒకసారి బాగా కలుపుకుంటూ 7 to 8 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా పొడి పొడిగా వచ్చేస్తుంది. మనము సైడ్ డిష్గా అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదా రైస్లో ఈ విధంగా అయినా కలుపుకొని తినేయచ్చు. ఎంతో టేస్ట్గా ఉండే అరటికాయ పిట్టు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.